హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని జరిగిన మార్కెట్లలో అన్ని రాష్ట్రాల్లో టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. నాకు తెలిసి ఒక 11 రాష్ట్రాల్లో టాప్ టమాటో ధరలు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీ 25 కేజీల బాక్సు 300 రూపాయల నుంచి 600 రూపాయలు నాటుకాయలు, 300 రూపాయల నుంచి 700 రూపాయలు హైబ్రిడ్, 300 రూపీస్ టు 600 నాటుకాయలు, 300 రూపీస్ టు 700 హైబ్రిడ్ 25 కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్పూరి మండీలో. ఇంకా తర్వాత తమిళనాడు మార్కెట్ విషయానికి వస్తే తమిళనాడులో కోయంబేడు మార్కెట్లో 15 కేజీల బాక్సు 50 రూపాయల నుంచి 300 రూపాయల జరుగుతుంది. టాప్ ధర 50 రూపీస్ టు 300 రూపీస్ దా జరుగుతుంది 15 కేజీస్ బాక్సు కోయంబేడు మార్కెట్లో. తర్వాత 30 కేజీల బాక్స్ వచ్చేసి 100 రూపాయల నుంచి 600 రూపాయల దాకా అయితే పడుతుంది. 100 రూపీస్ టు 600 రూపీస్ దాకా అయితే పడుతుంది 30 కేజీల బాక్సు తమిళనాడులో కోయంబేడు మార్కెట్లో. ఇంకా తర్వాత మహారాష్ట్రలో చూసుకుంటే టోటల్ మహారాష్ట్రలో వచ్చేసి మ్యాక్సిమం 50 రూపాయల నుంచి 400 రూపాయల లోపే నడుస్తుంది టాప్ ధరలో. 50 రూపీస్ టు 400 రూపీస్ లోపే నడుస్తుంది మహారాష్ట్రలో. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క టాప్ రేట్, ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ రేట్ పడుతుంది. మహారాష్ట్రలోనే ఒక మార్కెట్లో 250 పడితే ఒక మార్కెట్లో 300 పడుతుంది, ఒక మార్కెట్లో 400 పడుతుంది. మ్యాక్సిమం అయితే 400 రూపాయలు అయితే టాప్ ధర మహారాష్ట్రలో 20 కేజీల బాక్సు. ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి దమ్దా మార్కెట్, గండాయి మార్కెట్, అంబికాపూర్ మార్కెట్, ఈ 3 మార్కెట్లో చూసుకుంటే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ రేటు. ఓవరాల్గా చూసుకుంటే ఛత్తీస్గఢ్లో వచ్చేసి 100 రూపాయల నుంచి 500 రూపాయల దాకా అయితే నడుస్తుంది టాప్ ధరలో. 100 రూపీస్ టు 500 రూపీస్ దాకా నడుస్తుంది 25 కేజీల బాక్సు ఛత్తీస్గఢ్లో. ఇంకా తర్వాత బీహార్లో చూసుకుంటే బీహారు 25 కేజీల బాక్సు 100 రూపాయల నుంచి 500 రూపాయలు. జార్ఖండ్ 25 కేజీల బాక్సు 100 రూపాయల నుంచి 550 రూపాయలు. 100 టు 550 రూపీస్ జార్ఖండ్. హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ 100 రూపాయల నుంచి 600 రూపాయలు 25 కేజీల బాక్సు. తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్లో చూసుకుంటే నాటుకాయలు వచ్చేసి 200 రూపాయల నుంచి 600 రూపాయలు, హైబ్రిడ్ 100 రూపాయల నుంచి 600 రూపాయలు 25 కేజీల బాక్సు మధ్యప్రదేశ్ ఇండోర్లో. ఇంకా తర్వాత నయా భోజ్పూర్ చూసుకుంటే నయా భోజ్పూర్ 25 కేజీల బాక్సు 100 రూపాయల నుంచి 500 రూపాయలు, 100 టు 500 రూపీస్. హర్యానా చూసుకుంటే హర్యానా నాటుకాయలు 600 రూపాయల నుంచి 700 రూపాయలు, హైబ్రిడ్ 700 రూపాయల నుంచి 800 రూపాయల పడుతుంది 25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ 200 రూపాయల నుంచి 600 రూపాయలు, 200 రూపీస్ టు 600 రూపీస్. ఇంకా తెలంగాణ చూసుకుంటే 100 రూపాయల నుంచి 400 రూపాయలు, 100 టు 400 రూపీస్ 25 కేజీల బాక్సు. ఇప్పుడు నేను చెప్పిన రేట్లన్నీ అన్ని రాష్ట్రాల్లో 25 కేజీల బాక్సులు. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే 20 కేజీల బాక్సులు. ఇంకా తర్వాత చూసుకుంటే ప్రజెంటు ఏ రాష్ట్రంలో స్టాకు ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో ఎక్కువగా స్టాక్ వస్తుంది దాని గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మార్కెట్లో స్టాక్ ఎక్కువగా వస్తుంది. అటు రాయ్పూరు, దమ్దా, గండాయి ఒక 5-6 లొకేషన్ నుంచి అయితే ఛత్తీస్గఢ్లో కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కూడా స్టాకు ఎక్కువగా వస్తుంది. ఇంకొక 2 months వరకు అయితే స్టాకు వస్తుందనేసి అక్కడ వ్యాపారస్తులు అయితే చెబుతున్నారు ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే. తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ తర్వాత స్టాక్ ఎక్కువగా వస్తుంది మధ్యప్రదేశ్ శివపురి, అలాగే మధ్యప్రదేశ్ ఇండోరు, ఈ 2 ఏరియాల నుంచి అయితే స్టాక్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడే ఒక 10 days నుంచి స్టార్ట్ అయింది స్టాక్ అనేది. ఈ స్టాక్ కూడా రోజు ఎక్కువగా వస్తుంది. ఇంకా తర్వాత మహారాష్ట్ర నుంచి అయితే 4-5 ఏరియాల నుంచి అయితే స్టాక్ అనేది వస్తుంది.
నాసిక్, పింపుల్గాము, నారాయణగాము, తర్వాత గిన్నెర, సంగమనేరు అన్ని ఏరియాల్లో అయితే స్టాక్ అనేది వస్తుంది. మహారాష్ట్రలో వచ్చేసి ఈ 3 రాష్ట్రాల్లో స్టాకు ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్. ఇంకా తర్వాత వచ్చేసి ఇటు పోతే జార్ఖండ్లో లోకల్ స్టాకు స్టార్ట్ అయింది. తర్వాత నయా భోజ్పూర్లో లోకల్ స్టాకు స్టార్ట్ అయింది. ఈ 2 ఏరియా బీహారు, జార్ఖండ్, బీహారు, నయా భోజ్పూర్ ఇక్కడైతే లోకల్గా కాయలు అనేది స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఆ రాష్ట్రంలో ఇంతకుముందు వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ తెప్పించుకునేవారు. ఇప్పుడు అక్కడ 3 రాష్ట్రాల్లో కాయలు అనేది లోకల్గా స్టార్ట్ అయ్యాయి. అక్కడ లోకల్లోనే వాళ్ళ కాయలు వాళ్ళకే సరిపోతున్నాయి, ఎక్స్పోర్ట్ అనేది తీసుకోవటం లేదు. ఇంకా తర్వాత విషయానికి వస్తే రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రాల్లో స్టాక్ వచ్చే అవకాశం ఉంది దాని గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా రాబోయే రోజుల్లో అయితే ఇంకొక 1 వీక్లో అహ్మదాబాద్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. అహ్మదాబాద్ నుంచి కాయలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రాజస్థాన్లో కూడా 1-2 చోట్ల కాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. అటు రాజస్థాను, తర్వాత అహ్మదాబాదు ఈ 2 రాష్ట్రాల్లో అయితే రానున్న రోజుల్లో అయితే స్టాక్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ రాష్ట్రంలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక 1 వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు బయర్లో కానీ వ్యాపారస్తులు కానీ. ఇంకా తర్వాత విషయానికి వస్తే రాబోయే రోజుల్లో అహ్మదాబాదు, తర్వాత రాజస్థాను, ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడక్కడ 1-2 చోట్ల అయితే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ 3 రాష్ట్రాల నుంచి అయితే స్టాకు వచ్చే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. ప్రస్తుతానికైతే టమాటా ధరలు ఎలా పడుతున్నాయో తెలిసింది కదా ఆల్ ఇండియాలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారని టమాటా రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు. టమాటా రేట్లు మాత్రం ఎవరు అయితే 100% అయితే ఎవరు చెప్పలేరు. అది ఓన్లీ టమాటా ధరలో వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. స్టాకు తగ్గిందంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి, స్టాకు పెరిగిందంటే ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. అది అందరికీ తెలిసిందే. కానీ చాలామంది అడుగుతారన్నా ఎప్పుడు పెరుగుతాయన్నా, ఎప్పుడు పెరిగే అవకాశం ఉందన్న అది అంటున్నారు. ప్రజెంట్ అయితే ఆ విషయం అయితే ఏం చెప్పలేము, పెరిగిద్దా తగ్గిద్దా దాని గురించి అయితే మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఎవరు ఏమి చెప్పలేరు, అది అంతా దేవుడికి తప్ప మిగతా వాళ్ళ ఎవరికైతే తెలియదు. చెప్పినా కానీ అది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. వాళ్ళు అనాలిసిస్ చేసి ఊహించిన రేట్లు మాత్రమే, అంతేగాని అవే 100% ఉంటాయంటే మాత్రం ఎవరు నమ్మొద్దు. అదంతా మన పంట మీద అలాగే మన వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు.